మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు తెలుస్తా. సంతోషంగా దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మనుషులండి వాక్యంలో పెద్దాం, సమయం గతిస్తుంది కనుక చిన్న పాట పాడుకొని వాక్యం
హల్లెలూయా. మంచిదండి. క్రైస్తవ జీవితంలో మనము ఆగిపోవద్దు కానీ మనము సాగిపోయేవారుగా మనం ఉండాలి. అందరూ విన్న మాట లేదు, ఆగిపోవద్దు సాగిపోలేదు. ఆగిపోతే ఏమవుతుంది, సాగిపోతే ఏమవుతుంది చెప్తారు ఎవరు? ఆగిపోతే ఏమవుతుంది, సాగిపోతే ఏమవుతుంది అమ్మా? ఆగిపోతే గమ్యానికి చేరలేము, సాగిపోతే గమ్యానికి చేరగలుగుతాం, అంతే కదా. కాబట్టి మనము వాక్యాన్ని ధ్యానిస్తుండగా వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలా. ఏంటి అంటే, ఒక క్రైస్తవుడు రక్షణ పొందుకున్నాక క్రీస్తుని వెంబడించక వాడు ఆగిపోతే గనక వాడు తీర్పుకి లోనవుతాడు. కాబట్టి తీర్పు నుంచి తప్పించబడాలి అంటే గనక మనము ఆగిపోకుండా మనము ఆయన వైపు చూస్తూ మనం ముందుకి సాగిపోయే వారంగా మనం ఉండాలి. ఎప్పుడైతే ఆయన వైపు మనం చూస్తూ సాగిపోతామో అప్పుడు ఆ తీర్పు నుంచి తప్పించబడతామో అట్టి రీతిగానే రెండో మరణం నుంచి దేవుడు నీ జీవితంలో నీకు విడుదల అనేది నీకు అనుగ్రహించగలుగుతాడు. కాబట్టి మన జీవితాల్లో రక్షణ పొందుకున్నాము, దేవుణ్ణి సొంత రక్షకుడిగా అంగీకరించి ఉన్నాము. ఎన్నోసార్లు మన ఆధ్యాత్మికమైన జీవితంలో మనము సాగిపోయేవారుగా కాక ఆగిపోతూ చింతిస్తూ దుఃఖిస్తూ అయోమయ పరిస్థితుల్లో మనం దిగజారిపోతూ ఉంటాం. ఇటు రీతిగా ఉంటే గనక మనకి అనుగ్రహింపబడిన విశ్వాసాన్ని మనం పోగొట్టుకుంటాం. కాబట్టి భక్తుడైన పౌలు తెలియజేస్తున్న రీతిగా విశ్వాసాన్ని కాపాడుకున్నాడంట. కాబట్టి మన విశ్వాసము కాపాడబడాలి. ఎట్టి రీతిగా కాపాడబడుతుంది అంటే, నువ్వు ఎప్పుడైతే ప్రభువుని ప్రయాణం చేస్తూ ఉంటావో ఆయన వైపు చూస్తూ నువ్వు ముందుకి సాగిపోతావో అప్పుడు నీ విశ్వాసము కాపాడబడుతుంది. అందుకనే విశ్వాసాన్ని కొనసాగించే క్రీస్తు వైపు మీరు చూచుచు మీ ముందున్న పరుగులు మీరు కలపుట్టించండి అని భక్తుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి మన జీవితాల్లో we have to look unto Jesus who is the author and the finisher of our faith. మన విశ్వాసాన్ని కొనసాగించే క్రీస్తు వైపు మనము చూసేవారుగా మనం ఉండాలి. ఏది ఏమైనప్పటికీ లోకంలో, మన జీవితంలో ఏమైనప్పటికీ, లోకంలో ఏమైనప్పటికీ మనమైతే మన దృష్టి మొత్తము ఆయన మీద నిలిపేవారిగా మనం ఉండాలి. ఎందుకంటే ఈ భూమి మీద మనము యాత్రికులము మాత్రమే. మనము వీఆర్ జస్ట్ ట్రావెలర్స్ ఆఫ్ దిస్ ఎర్త్, వీఆర్ జస్ట్ ట్రావెలింగ్. ఈ ప్రయాణము ముగించుకున్నాక మనము ఒక గమ్యస్థానానికి చేరాలి. ఆ గమ్యస్థానానికి చేరాలంటే కనుక ఎందరైతే యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన వైపు చూస్తూ విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఎందరైతే వాళ్ళు ముందుకి నడుచుకోగలుగుతారో వాళ్ళు మాత్రమే ఆ రక్షణ బాటలోనికి వాళ్ళు చేర్చబడతారు, నడిపింపబడతారు. కాబట్టి మన జీవితాల్లో ఎన్నోసార్లు మనము ఆగిపోతూ ఉంటాము, సందేహిస్తూ ఉంటాము, ఎన్నోసార్లు మనము దిగజారిపోతూ ఉంటాము. కానీ ప్రతిదినము వాక్యాన్ని చేతపట్టుకొని వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థనలో కనిపెడుతూ దేవునితోని సావాసం కలిగి జీవిస్తున్నప్పుడు దేవుడు ప్రతిదినము మన విశ్వాసానికి కావలసిన కాపుదలని దేవుడు మనకి అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి మన విశ్వాసము ఈరోజు విశ్వాసులను పిలువబడుతున్నాం. కానీ విశ్వాసులకు పిలువబడుతున్న మనము ఒక్కసారి మనము పరిశీలన చేసుకుంటే మనకి దేవుడు అనుగ్రహించిన విశ్వాసము కాపాడబడుతున్నదా? అది నువ్వు కాపాడుకుంటున్నావా? దాని పట్ల నువ్వు శ్రద్ధ వహిస్తున్నావా? ఎట్టి రీతిగా ఉన్నది నీ విశ్వాసము? దేవుడు శిష్యులతో అన్నాడు, అల్ప విశ్వాసులారా ఏమైంది నీ విశ్వాసము అని. కాబట్టి దేవుని బిడ్డలుగా జీవిస్తున్న మనము, శిష్యులు ఆయనతోనున్నారు, మనం ఆయనను చూడలేదు కానీ విశ్వసించాము, నమ్మాము, ఆయనని వెంబడిస్తున్నాము. కాబట్టి మన విశ్వాసము ఆయనతోని సావసిస్తుండగా ప్రతిదినము అంచెలంచెలుగా అది అధికపరచబడాలి, బలపరచబడాలి, స్థిరపరచబడాలి. కాబట్టి నీ విశ్వాసము ఒక దినాన దేవుడు నీకు అనుగ్రహించిన విశ్వాసాన్ని ఆయన పరీక్షిస్తాడంట. కాబట్టి నీ విశ్వాసము ఉంటే సరిపోదు, కానీ నీ విశ్వాసము ఒకరోజు పరీక్షకి అది గురి అవుతుంది అని నువ్వు గుర్తించాలి. నీ విశ్వాసము పరీక్ష అవ్వే దినమున నువ్వు నిలబడగలుగుతావా? అట్టి రీతిగా నీ జీవితాన్ని నువ్వు దేవునిలో వాక్యంలో స్థిరపరచుకున్నావా? ఎందుకంటే నీ విశ్వాసాన్ని బట్టే నీకు ఆ పరలోక రాజ్యము అనుగ్రహింపబడుతుంది. నువ్వు విశ్వాసాన్ని కాపాడుకుంటేనే, నువ్వు విశ్వాసంలో అధికపరచబడతావు, విశ్వాసంలో సంపూర్ణతలోనికి నువ్వు చేరుతూనే.
కాబట్టి ప్రతి ఒక్క మానవుడిని దేవుడంట ఆ తీర్పు దినాన వాడి విశ్వాసాన్ని ఆయన పరీక్షిస్తాడు. కాబట్టి మరణము జీవము యెహోవా వశము. ఆయనకి కావాలంటే ఆయన చంపివేస్తాడు, ఆయనకి కావాలంటే చంపివేసిన వారిని ఆయన మళ్ళా తిరిగి బ్రతికించగలుగుతాడు. కాబట్టి మన దేవుడు ఏదన్నా చేయగలిగిన వాడు. కాబట్టి మనము ఒకవేళ మరణిస్తే మన విశ్వాసాన్ని బట్టి మనం తిరిగి లేస్తామా? పునరుద్ధానము అనేది మనకు అనుగ్రహింపబడి ఉన్నదా? మనకు ఆల్రెడీ అనుగ్రహింపబడి ఉన్నది, కానీ మనమే దాని పట్ల శ్రద్ధ వహించక మనము ఆ పునరుద్ధాన శక్తి యొక్క సావాసాన్ని కోల్పోయి ఇంకా చచ్చిన స్థితిలోనే మనం ఉంటున్నాం. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము దేవుడిని ఒకటే అడగాలి, ఏంటి అంటే, దేవా నువ్వు చనిపోయిన వారిని నువ్వు బ్రతికింపజేయగలిగిన దేవుడు. కాబట్టి చచ్చిన నా స్థితిని నువ్వు జీవింపజేయి ప్రభా. నీ కొరకు నేను జీవిస్తాను, నీ కొరకు నేను సాక్షిగా నేను ముందుకి కొనసాగుతాను ప్రభా అని ప్రభుని అడిగితే కనుక దేవుడు తప్పక మనకి సహాయం చేస్తుంది. ద్వితీయోపదేశకాండం చూడండి. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 39-40 వాక్యాలు. ఇదిగో నేనే దేవుడను, ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. వినాలండి అందరూ. ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరే ఒక దేవుడు లేడు. ఒక మాట నేను తప్ప వేరే ఒక దేవుడు లేడు అని దేవుని వాక్యము మనకు సెలవిస్తుంది. మరి లోకంలో చూసినట్లయితే ఎంతో మంది దేవుళ్ళు అని పిలువబడుతున్నారు, ఎంతో మంది దేవతలు అని పిలువబడుతున్నారు. వాళ్ళందరూ ఎవరండి? ఎంతో మంది దేవుళ్ళు అని దేవతలు అని పిలువబడుతున్నారు, పూజింపబడుతున్నారు. మరి వాళ్ళెవరు? అవి కేవలం విగ్రహాలు మాత్రమే, మట్టితోనే చేయబడ్డవని. వాటికి కళ్ళున్నాయి, అవి చూడవు. చెవులున్నాయి, వినవు. చేతులున్నాయి, అవి కదల్చబడవు. అటు రీతిగా నోరున్నాయి, మాట్లాడవు. కాళ్ళున్నాయి, అవి నీ యొద్దకు రావు. కాబట్టి దేవుడిని విడిచిపెట్టంట ఈ లోకంలో ఉంటున్న అన్యజనులు, అంటే దేవుణ్ణి ఎరగని వారు, వాళ్ళు ఏంటంటే మట్టిని తీసుకొని ఒక రూపాన్ని చేసుకొని అదే దేవుడు అని అస్సలైన సృష్టికర్త అయిన దేవుణ్ణి విసర్జించి విగ్రహాల్ని వాళ్ళు పూజిస్తున్నారంట. ఈ విగ్రహాల్ని పూజించడం వల్ల ఏమి అవుతుంది అంటే, అది శాపము తీసుకొని వస్తుంది. అది నీకు నీ కుటుంబానికి ఒక శాపము. కాబట్టి దేవుని బిడ్డలుగా ఉంటున్న మనము మన జీవితాల్లో దేవుడు తప్ప మరి ఏది దేవుడుగా ఉండద్దు. అట్టి రీతిగానే విశ్వాసులైన మన జీవితాల్లో ఏది మనకి విగ్రహంగా ఉండకూడదు అని దేవుడు తెలియజేస్తుంది. కాబట్టి నేనే దేవుడిని, మరొక దేవుడు లేడు. అంటే మనం ఒకటే గుర్తించాలి, ఏంటంటే దేవుడు అన్నవాడు సృష్టికర్త అయిన దేవుడు. ఆయన సృష్టిని శాసించిన వాడు. అట్టి రీతిగానే ఆకాశము, సూర్యచంద్ర నక్షత్రాల్ని ఆయన సృజించిన వాడు. ఆయన తప్ప వేరే ఒక దేవుడు లేరు. ఆయన ఒక్కడే దేవుడు. ఆయనకి రూపం ఉన్నదా? ఆయనకి రూపము లేదు. దేవుడు ఆత్మ. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆయనను ఆరాధించారు. కాబట్టి మనం ఒకటి గుర్తించాలి, ఏంటి అంటే దేవుళ్ళు అని ఎన్నో రూపాలు చేసుకొని వాళ్ళు పూజిస్తున్నారే, వాళ్ళు దేవుళ్ళు కాదు. అది వాళ్ళ ఒక ఆచారం, వాళ్ళ పితరుల యొక్క ఆచారము వాళ్ళు పాటిస్తున్నారు అంతే. కాబట్టి దేవుడు ఒక్కడే. అందుకనే హైదరాబాద్లో అంటూ ఉంటారు, ఏమంటారు తెలుసా? సబ్కా మాలిక్ ఏకే, అందరు దేవుళ్ళు ఒక్కడే అంటారు. అది కాదు. దేవుళ్ళందరూ ఒక్కరు ఎప్పటికీ కాదు. దేవుడు అంటూ ఒక్కడే. అందరినీ తీసుకొచ్చి ఆయనకి జత కట్టద్దు. ఒకవేళ నువ్వు జత కట్టే జాబితాలో ఉంటే నువ్వు శాపగ్రస్తుడే. దేవుడు ఒక్కడే, అందరికీ దేవుడు ఒక్కడే. ఏ మతమైనా, ఏ కులమైనా, ఏదైనా దేవుడు అంట వాడు ఒక్కడే. ఆయన సృష్టికర్త అయిన దేవుడు. ఆయనంట మనుషులని జీవింపజేస్తాడంట. అటు రీతిగానే మనుషులని ఆయన నాశనానికి కూడా అప్పగిస్తాడంట, చంపివేస్తాడంట. కాబట్టి దేవుడు కాపాడతాడు కదా, ఎందుకు చంపివేస్తాడు అని చాలా మందికి డౌట్ రావచ్చు. నువ్వు దేవుడిని దేవుడుగా నువ్వు ఆరాధిస్తే, స్వీకరిస్తే, పూజిస్తే, ఆయనని స్మరిస్తే ఆయన నిన్ను బ్రతికించగలుగుతాడు. నువ్వు అదే దేవుణ్ణి, సజీవమైన దేవుణ్ణి విడిచిపెట్టి విగ్రహాలు దేవుళ్ళు వైపు నువ్వు తిరుగుతూ నువ్వు అవే దేవుళ్ళు అనుకుంటే వాటిని పూజిస్తే గనక విగ్రహారాధన దేవునికి హేయమైనది.
భయంకరమైనది విగ్రహారాధన. కాబట్టి దేవుని బిడ్డలుగా జీవిస్తున్న మనము, ఎస్పెషల్లీ హైదరాబాద్ పట్టణంలో ఎంతో విగ్రహారాధన మధ్యలో మనం ఉంటున్నాం. కాబట్టి ఈ విగ్రహారాధన జరుగుతుండగా దేవుని బిడ్డలైన మనము, సజీవమైన దేవుని బిడ్డలైన మనము ఎట్టి రీతిగా మనం నడుచుకోవాలి. దేవుని యందు భయభక్తులు కలిగి మనం నడుచుకోవాలి. దేవుడు ఇచ్చిన రక్షణని మనం కాపాడుకోవాలి. ఎందుకంటే దేవుడు నిన్ను నన్ను లోకాన్ని ఎంతగానో ప్రేమించి తన ప్రియ కుమారుడిని నీ కొరకు నా కొరకు మనందరి కొరకు ఇచ్చి మనకి రక్షణ పాత్రని ఆయన అందజేసి ఉన్నాడు. తన రక్తాన్ని ధారపోతాడు, రక్తాన్ని చిందించాడు. పాపము చేసిన ప్రతి ఒక్క మానవుడి యొక్క పాపాన్ని ఆయన మీద వేసుకొని ఆయన పరిశుద్ధ రక్తము చేత ఆయన పాపాల్ని ఆయన క్షమించేసి మనని కూడా నీతిమంతులుగా తీర్చిదిద్దాం. కాబట్టి దేవుని బిడ్డలుగా ఉంటున్న మనము నిజంగా దేవుడిని ఎట్టి రీతిగా మనం ఆరాధిస్తున్నాం, నిజమైన దేవుడిని ఇంకా తెలుసుకున్నామా, ఆయనతోని ప్రతిదినము అనుదిన సావాసమును కలిగి జీవిస్తున్నావా, ప్రతిదినము దేవుళ్ళను బలపరచబడుతున్నావా, దేవుళ్ళలో ఎదుగుతున్నావా. వయసులో ఎదుగుతాము, ఉద్యోగంలో ఎదుగుతాము, నానా రంగాల్లో ఎదుగుదల అనేది ఉంటుంది. కానీ క్రైస్తవుల జీవితంలో ఒకటి వాళ్ళు గమనించారు, ఏంటి అంటే దేవునిలో ఆధ్యాత్మికమైన ఎదుగుదల నాకు ఉన్నదా, నేను దేవునిలో స్థిరపరచబడి ఉన్నానా, నాకు ఏ దోకా లేదా అని ఎప్పుడు వాళ్ళు ఆలోచించారు. ఏంటి అంటే ఏదో భక్తి చేస్తున్నాం, భక్తి సాగరాల్లో ముందుకి కొనసాగిపోతున్నాం అంతే. కానీ నీకు ఒక రోజు నీ భక్తే నేను ఒక రోజు మోసం చేస్తుంది, అది నీకు దెబ్బ కొడుతుంది. అందుకనే నీ భక్తి నిన్ను మోసం చేయకుండా నువ్వు ఏం చేయాలంటే జాగ్రత్త వహించాలి. దేవుడు ఒకడున్నాడు, ఆయన సర్వ సృష్టికర్త అయిన దేవుడై ఉన్నాడు. ఆయన తప్ప వేరే దేవుడు ఈ లోకంలో మరి ఇంకొకరు లేరు అని మనము జ్ఞాపకము చేసుకోవాలి. దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత, మొదటి స్థానము మన జీవితాల్లో మనం దేవునికి ఇచ్చేవారిగా మనం ఉండాలి అని దేవుడు కోరుకుంటాడు. దాని తర్వాత ఏమంటున్నాడు? మృతునందించువాడను బ్రతికించువాడను నేనే, గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే. కాబట్టి మృతుకి నిన్ను అప్పగిస్తాడంట, అట్టి రీతిగానే జీవింప నిన్ను చేస్తాడంట. అట్టి రీతిగానే అంటున్నాడు, నేనే నిన్ను గాయపరచువాడను, నేనే నిన్ను స్వస్థపరచువాడు. కాబట్టి మన జీవితాల్లో ఎన్నోసార్లు మనుషుల చేత ఎన్నో విషయాల్లో మనం గాయపరచబడి ఉంటాం. మన అందరికీ ఇది ఒక ఎక్స్పీరియన్సే, అవునా? అందరు ఎక్స్పీరియన్స్ అయ్యారు. కానీ ఈ ఎక్స్పీరియన్స్ వదిలిపెడితే నా ప్రశ్న ఏంటంటే, ఎంతమంది ఆయన చేత కట్టబడ్డారు? మనుషులు గాయపరుస్తారండి, దేవుడు గాయాలు కట్టేవాడై ఉన్నాడు. కాబట్టి ఎప్పుడు చూసినా మన క్రైస్తవ జీవితంలో, ఆధ్యాత్మికమైన జీవితంలో మనం ఏం చేస్తాం తెలుసా? ఎప్పటికెళ్ళి అందరికీ చెప్పుకుంటాం, నన్ను ఇట్లా గాయపరిచారు అని ఇతరులకి చెప్పుకొని మనము వాళ్ళ ఆదరణ కొరకు లేకపోతే వాళ్ళ సహాయం కొరకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనము వెళ్ళబోసుకుంటూ ఉంటాం. ఇటు రీతిగా నేను గాయపరచబడ్డాను. కానీ గాయపరచబడ్డ నువ్వు దేవుని చేత కట్టబడ్డావా? అది దేవునితో ఉన్న సావాసం. కాబట్టి గాయపరచువాడును నేనే, స్వస్థపరచువాడును నేను, గాయాలు కట్టువాడును కూడా నేనే అంటున్నాడు. కాబట్టి గాయపరచబడిన మనస్థితిని ఆయన గాయాలు కట్టి బాగు చేసే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి గాయపరచబడడం ఇంపార్టెంట్ కాదు, కానీ స్వస్థపరచబడడం, కట్టబడము ఇంపార్టెంట్. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము ఆయనతో సావాసం చేస్తున్నాము, ఆయన బిడ్డలుగా జీవిస్తున్నాము. ఆయన చేత నువ్వు స్వస్థపరచబడ్డావా? పాపం నుంచి విడుదల పొందుకున్నావా? కాకపోతే పాపం ఇంకా నిన్ను వెంటాడుతున్నదా? కాబట్టి ఈ పాపం నుంచి నీకు విరుగుదల కావాలా? దేవుడు ఆ విరుగుదల నీకు అనుగ్రహించి గాయపరచబడ్డ నీ దేహము, నీ శరీరం ఏదైతే ఉన్నదో, నీ ఆత్మ ఏదైతే ఉన్నదో, అది దేవుడు చేత అది కట్టబడాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి గాయపరచువాడును నేనే, కట్టువాడును నేనే అని దేవుడు తెలియజేస్తాడు. కాబట్టి మన వ్యక్తిగత జీవితాల్లో మనం ఒకటి గుర్తించాలి, ఏంటి అంటే ఎప్పుడైనా నేను దేవుని చేత దేవుడు నాకు కట్లు కట్టాడా, నన్ను బాగు చేశాడా అని ఆ విషయాల మీద మనం శ్రద్ధ వహించి మన జీవితాన్ని సరిచేయమని, బాగు చేయమని, మనని కట్టమని దేవుడిని ప్రతినిత్యము మనము అడిగేవారుగా మనం ఉండాలి. మనం చాలాసార్లు ఈ బిజీ లైఫ్లో ఉంటూ దేవునికి ఇవ్వాల్సిన సమయము, ఆయనతోని కలిసి ఉండాల్సిన సావాసము మనము ఏం చేస్తూ ఉంటాం? నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం.
దేవుడేమో ప్రతినిత్యము నీతోని మాట్లాడాలి అని, నీ వైపు చూస్తూ నీతో ఉండాలి అని, నీతో ముచ్చటించాలని, నీతోనే నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి నీతోని ఆయన రావాలని ఆయన నీ వైపు చూస్తుంటే నువ్వేమో ఆయనని మర్చిపోయి నీ ఇష్టానుసారం నువ్వు జీవిస్తుంది. కాబట్టి మన జీవితాల్లో దేవుణ్ణి ఎప్పుడు మర్చిపోద్దు. మనం ఏ స్థలంకి వెళ్తున్నప్పటికీ కూడా దేవుని యందు భయభక్తులనగా దేవుడు చూస్తున్నాడు అని మనం ప్రతినిత్యం గుర్తించాలి. నేను ఎక్కడికి వెళ్తున్నా, ఏమి చేస్తున్నా, నా దేవుడు నన్ను చూస్తున్నాడు. యోసేపు పొతిఫర్ భార్య దగ్గర అదే చేస్తాడు కదా, నా దేవుడు నన్ను చూస్తున్నాడు కనుక నేను ఈ పాపము నేను చేయలేను అని పారిపోయినాడంట. కాబట్టి మనం కూడా ఒక గ్రహింపు కలిగి జీవించాలి. ఏంటి అంటే నువ్వు ఎక్కడున్నా ఉండొచ్చు, ఏ పనైనా చేస్తుండొచ్చు, నువ్వు చేస్తున్న ప్రతి ఒక్క పని దేవుడు చూస్తున్నాడు. చూస్తున్న దేవుడికి ఒక రోజు నువ్వు లెక్క అప్పగించేవాడిగా నువ్వు ఉంటున్నావు. కాబట్టి నువ్వు చేసిన ప్రతి ఒక్క పనిని దేవుని సన్నిధిలో యథార్థ హృదయంతో ఒప్పుకొని పాప క్షమాపణ పొందుకుంటే సరే సరి, లేకపోతే గనక దేవుడి దగ్గర నువ్వు ప్రతి ఒక్కటి ఒక రోజు లెక్క అప్పగించేవాడిగా నువ్వు ఉంటున్నావు అని దేవుడు తెలియజేస్తున్నాడు. నా చేతిలో నుండి నా చేతిలో నుంచి ఎవరు విడిపించేవాడు ఎవడనూ లేడు. ఆయన చేతి నుంచి ఎవరు విడిపించేవారు లేరంట. మనకి ఈ లోకంలో చూసినట్లయితే కోర్టు నుంచి విడిపిస్తారు, మర్డర్ కేసులో ఉంటే విడిపిస్తారు, డబ్బులు చెల్లించేసి విడుదల అనేది మనకి అనుగ్రహిస్తారు. కానీ దేవుడు వాక్యం సెలవిస్తుంది ఆయన చేతి నుంచి అంట ఏ మనిషిని ఎవడు విడిపించలేదంట. కాబట్టి ప్రతి ఒక్కరు, వాడు క్రైస్తవుడు అవ్వచ్చు, వాడు హైందువుడు అవ్వచ్చు, ఏ మతంకి చెందిన వాడన్నా అవ్వచ్చు, ప్రతి ఒక్కరు ఆయన చేతి నుంచి ఎవరు విడిపింపబడలేరు. ప్రతి ఒక్కరు పేరు పేరు చొప్పున వాళ్ళు ప్రతి ఒక్కరు ఆయనకి లెక్క అప్పగించేవారు వాళ్ళు. కాబట్టి మనము దేవుడికి ఒక రోజు లెక్క అప్పగించాలి కనుక మనకి అనుగ్రహింపబడిన రక్షణ విషయంలో మనం ఎట్టి రీతిగా శ్రద్ధ వహించి మనం ఎట్టి రీతిగా దాన్ని కొనసాగిస్తున్నాము. ఒకవేళ నువ్వు భయభక్తులు కలిగి నీకు అనుగ్రహింపబడిన రక్షణను కొనసాగిస్తే కనుక నువ్వు దేవుని ముందట యథార్థంగా ధైర్యంగా నిలబడి నువ్వు లెక్క చూడమని దేవుడిని చెప్పగలుగుతావు. లేకపోతే కనుక నువ్వు దేవుని ముందు తల కూడా ఎత్తడానికి నీకు వీలుండాలి. అందుకనే మన జీవితాన్ని మనం సరిదిద్దుకోవాలి. దేవా, ఒక రోజు నీ ఎదుట నేను నిలబడాలి కనుక జీవింపబడు, నీ చేతి నుంచి ఎవరు తప్పించేవారు లేరయ్యా. కాబట్టి ఆ దినము రాకమునిపే, ఆయనని మనం ఎదుర్కోక మునిపే మన జీవితాన్ని మనము సరి చేసుకోవాలా. దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత దేవునికి ఇచ్చి దేవుని అందు భయభక్తులు కలిగి మనకు అనుగ్రహింపబడిన రక్షణని మనము భయముతోనూ వణుకుతోనూ కొనసాగించే వారిగా మనం ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కీర్తన గ్రంథం 50వ అధ్యాయం 22వ వాక్యం చూడండి. దేవుణ్ణి మరచువారులారా దీన్ని యోచించుకొనుడి. లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేయుదును, నేను మిమ్మల్ని చీల్చివేయుదును, తప్పించువాడు ఎవడను లేకపోవును. కాబట్టి దేవుణ్ణి మరచువారులారా అంటున్నాడు. అంటే వీళ్ళు ఎవరు? దేవుని బిడ్డనే. ఆయనని స్మరించక ఈ లోకపు ఆశల్లో, లోకపు ఆకర్షణలో వాళ్ళు పడిపోయి దేవుణ్ణి స్మరించడం మర్చిపోయి దేవుణ్ణి మర్చిపోయిన ప్రజలంట వీళ్ళు. దే ఫర్గాట్ గాడ్. ఆ దేవుడు వాళ్ళకి ఏమని చెప్తున్నాడంటే నేను మిమ్మల్ని చీల్చివేస్తా అంటున్నాడు, నా చేతి నుంచి తప్పించే వారు ఎవరు. కాబట్టి దేవుడు మనని ఎందుకు ఏర్పరచుకున్నాడు అంటే మనము జీవించినంత కాలము, బ్రతికినంత కాలము, మనలో విశ్వాస ఉన్నంత వరకు మనము ఆయనని స్మరిస్తూ ఉండాలని. ప్రతినిత్యము కీర్తనకారుడు అంటాడు కదా, ప్రతినిత్యము ఆయన స్తుతి నానమాట ఉన్నది. కాబట్టి మన జీవితాలు ఎందుకు దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడంటే మన డ్యూటీ ఏంటంటే యూ హ్యావ్ టు బీ కీప్ ప్రైజింగ్ హిమ్ ఆల్ ద టైమ్. ఈ భూమి మీద నువ్వు నీ పనులు నువ్వు చేసుకుంటూనే నువ్వు దేవుణ్ణి స్తుతించేవాడిగా, ఆయన స్మరించేవాడిగా నువ్వు ఉండాలి. నువ్వు కానీ ఒకవేళ దేవుణ్ణి మర్చిపోతే ఆయన సెలవిస్తున్నాడు, నేను నిన్ను చీల్చి వేస్తాను అంటే ఆయనకి దూరంగా చేసేస్తాడు. కాబట్టి దేవుణ్ణి మనం మర్చిపోకుండా ప్రతినిత్యము, ప్రతి నిమిషము దేవుణ్ణి స్తుతించేవారుగా మనం ఉండాలి. అట్టి రీతిగా మనము మన సావాసాన్ని కట్టుకోవాలన్నతో, అట్టి రీతిగా వాక్యం అనే వెలుగు చేత వెలిగింపబడుతూ ఉండాలి. కీర్తనకారుడిని చూసినట్లయితే మనము ఆయన ప్రతినిత్యము
కేవలము దేవుణ్ణి స్తుతించుడే. ఆయన చేసిన మేలులన్నీ తలంచుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తూనే ఉన్నాం. అట్టి రీతిగా దేవుని బిడ్డలు విశ్వాసులు అందరూ ఉండాలని దేవుని యొక్క చిత్తమై ఉన్నది. కాబట్టి దేవుని బిడ్డలుగా ఆయన స్తుతించలేని వారుగా మనం ఉంటున్నామేమో. మనం ఎప్పుడు దేవుడిని స్తుతిస్తామండి? ప్రశాంత్ వచ్చి ఆరాధన చేసినప్పుడు, పాటలు పాడినప్పుడు, లేకపోతే దేవుడు మన ఇంట్లో ఏదో లక్కీ డ్రా తగిలినప్పుడు, షాపింగ్ చేసినప్పుడు, దసరాలో కూపన్ లేయమని కూపన్ నీ పేరు వచ్చి ఫోన్ వచ్చినప్పుడు, అమ్మా దేవుడా. చాలా మందిని చూస్తున్నాం. ఏంది తెలుసా, అప్పటి వరకు మామూలుగా ఉంటారు, దేవుడెవరో వాళ్ళెవరో అన్నట్టుంటారు. కానీ లక్కీ డ్రా తగలగానే ఒకటే ఒక మాట అంటారు. ఏమంటారు తెలుసా? ఎంత కాలం నుంచి ప్రార్థన చేస్తున్నా, దేవుడు నా ప్రార్థన ఆలకించింది. అది ఆ మేలు చేయకపోయింటే చేస్తారా? ఇటు రీతిగా మనం ఉండదండి. ప్రాక్టికల్ లైఫ్ ఇది. ఏదో మనకి లాభము కలిగిందనో లేకపోతే ఏదో మనకు వచ్చిందనో అని దేవుణ్ణి స్తుతించడం కాదు. యోగు జీవితాన్ని బట్టి మనం అక్కడ నేర్చుకోవాలి. అన్ని ఉన్నప్పుడు దేవుణ్ణి స్తుతించాడు, అన్ని తీసేసినప్పుడు కూడా దేవుణ్ణి స్తుతించాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా దేవుణ్ణి స్తుతించే వాళ్ళు ఉండాలి. మనం చాలాసార్లు దేవుడికి కండిషన్స్ పెడుతుంటాం, టర్మ్స్ అండ్ కండిషన్స్. నువ్వు ఇది చేస్తే నేను నీకు ఇది చేస్తా, నువ్వు ఇది చేయకపోతే మర్చిపో, ఆశించద్దు నా దగ్గర అని కండిషన్స్, టర్మ్స్ దేవుని దగ్గర పెడుతుంటాం. అట్టి రీతిగా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటే మనకు వర్తించవు. కాబట్టి మన జీవితంలో దేవుడు ఏది చేసినా మన మేలుకి, మన మంచికి ఏదో జరిగిస్తాడు అని మనం నమ్మాలి. అట్టి విశ్వాసాన్ని మనం ప్రదర్శించాలి. దేవా, నీ చిత్తం ఏమై ఉన్నదో నీ చిత్తంలో నన్ను నడిపించుకోవాలి. ప్రతినిత్యము దేవుణ్ణి మనము స్మరిస్తూ ఆయన చేసిన కార్యాలన్నింటినీ తలపోసుకుంటూ కృతజ్ఞత భావముతోని, కృతజ్ఞత హృదయముతోని ఆయన మనం చూసినప్పుడల్లా ఆయన ఎదుట మనం నిందారైతులుగా మనము ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మన జీవితాల్లో దేవుడిని ఎప్పుడు మర్చిపోదు. కష్టాలు ఉంటాయి, అందరికీ ఉన్నాయి కష్టాలు. ఎవరికి లేవు? 2 రాష్ట్రాల్లో కష్టాలు ఉన్నాయి. వానలు పంటలు పోగొట్టుకున్న కష్టాలు ఉన్నాయి, అప్పులు చేసుకున్న కష్టాలు ఉన్నాయి, అందరికీ కష్టాలు. ఉద్యోగస్తులకు కూడా కష్టాలు ఉన్నాయి. కానీ నాకైతే కష్టాలు లేవు, ఎందుకంటే ఏ ఉద్యోగం లేదు కాబట్టి. దేవాగా ఉండవు. నా కష్టాలన్నీ నేను ఆయనకి ఇచ్చేస్తాను, హ్యాపీగా ఉంటాను. ఎప్పుడైనా నన్ను చూడండి, ఏమో ఎవరన్నా కోపం రేపినప్పుడు కొద్దిగా కోపగించుకుంటానేమో, కానీ ఎప్పుడు నేనైతే దేనికి చింతించాను. నా కష్టాలన్నీ ఆయన మీద రోజేస్తాను. ఎందుకంటే ఫ్రీగా ఉండడం దేవుడు నాకు నేర్పించాడు. అట్టి రీతిగా ఉంటాయి. ఈ రోజు బట్టలు సర్దేయమంటే సర్దేస్తా, లేదు వచ్చేసి అంటే వెళ్ళిపోతా. బాధపడద్దు ఎవరు అని చెప్తా ఒకటే మాట. కాబట్టి మనం దేవుడిని ఎప్పుడు మర్చిపోద్దు. ఎందుకు దేవుడిని మనం ఎప్పుడు మర్చిపోవద్దు అంటే, యుగ యుగాలు మనం ఆయనతో జీవించే వారమై ఉన్నాం. ప్రభువు మనని ఆయన ఏర్పరచుకున్నాడు. ఎందుకు అంటే ఈ భూమి మీద జీవించినంత కాలము మనం జీవించాలా. అట్టి రీతిగానే ఈ యాత్రని ముగించుకున్నాక యుగ యుగాలు ప్రభుత్వం జీవించడానికి ఆయన నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఆయన గృహాలు సిద్ధపరిచి ఉన్నాడు. కాబట్టి సిద్ధపరిచిన దేవుడు నమ్మదగిన వాడు. నువ్వు నమ్మకంగా ఉంటేనే, నువ్వు నమ్మకత్వాన్ని కనపరిస్తేనే ఆ గృహాన్ని నీకు అందజేస్తాడు. కాబట్టి దేవుడి దగ్గరకు వస్తున్న మనము ఆయనను ఎప్పుడు మర్చిపోదు. ఏది ఏమైనప్పటికీ ఆయనతోనే ఉండడానికి ఇష్టపడాలి. ఏది ఏమైనప్పటికీ ఆయనతోనే గడపడానికి కూడా ఇష్టపడాలి. మనం చాలాసార్లు కష్టాలు రాగానే దేవుడిని విడిచిపెడతాం. ఏదో కోల్పోయినట్టు మూలకు కూర్చుంటాం, దేనికి పనికిరాని పనులు చేస్తుంటాం. పనికొచ్చే పనులు చేయండి. ఏమి తోచకపోతే దేవుడితో మాట్లాడడం తెలియకపోతే అలవాటు చేసు. వాక్యం చదువు, వాక్యంతో మాట్లాడు, వాక్యం ధ్యానించు. దేవుడు నీ జీవితాన్ని వెలిగిస్తాడు. వాక్యం అనే వెలుగుతో వెలిగిస్తాడు, ధైర్యాన్ని పుట్టిస్తాడు, నిన్ను ప్రోత్సహిస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నీ జీవితాన్ని స్థిరపరుస్తాడు. స్థిరం లేని నీ జీవితం స్థిరపరచబడుతుంది. కాబట్టి దేవుణ్ణి ఎప్పుడు మనము మర్చిపోదు. అన్ని విషయాలు మనము దేవుణ్ణి జ్ఞాపకము చేసుకోవాలి. తింటున్నప్పుడు, పండుకుంటున్నప్పుడు, కూర్చుంటున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, బండి నడుపుతున్నప్పుడు. నాకైతే దేవుడు ఒక వరం ఇచ్చాడు. బండి నడుపుకుంటున్నప్పుడు నాకు రాని మాటలన్నీ వాడుకుంటాను, అక్కడిని నేర్చుకుంటాను. ఎస్పెషల్లీ జీవరత్నవంతుల రూటు. చిన్నప్పుడు నా స్కూల్ రూట్ అనమాట. అది ఇక్కడ నుంచి అక్కడి వరకు, అక్కడి నుంచి ఇక్కడ వరకు ఇదే పని. రోజు 4 సార్లు రాకపోతే 6 సార్లు వెళ్ళేసి రావాలి. సో ఈ టైం అంతా నేను ఒకటే ప్రతి ఒక్క దగ్గర, ప్రభా ఏంటి పైన ఆకాశం చూసినప్పుడు ఎప్పుడు వస్తావు ప్రభా, ఇంకా ఎంతకాలం ఈ లోకంలో ఉండాలి, ఇంకా ఎంతకాలం ఈ కష్టాలు, అవి ఏం కాదు.
కాబట్టి దేవుణ్ణి మనం స్మరించే వారుగా ఉండాలి అని ఈ మాటలన్నీ తెలియజేస్తున్నాం. కాబట్టి మన జీవితాల్లో ఉద్యోగం అని, వివాహాలని, కుటుంబం అని, కష్టాలని, ఇబ్బందులని, ఇరుకులని, ఎన్నెన్నో విషయాల్లో మనం దేవుణ్ణి మర్చిపోతుంటాం. ఆ విషయాల్లో దేవుణ్ణి నువ్వు జ్ఞాపకం చేసుకుంటేనే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాం. కాబట్టి దేవుణ్ణి మనం ఎప్పుడు మర్చిపోవద్దు అని తెలియజేస్తున్నాం. అదేవిధంగా మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 66వ అధ్యాయము 16వ వాక్యంలో ఏమంటూ ఉంటాడు చూడండి. ఆ, ఖడ్గము చేతను శరీరులందరితో యెహోవా చేత అనేకులు ఏమవుతారంట? హతులవుదురు. కాబట్టి దేవుడు తెలియజేస్తున్నాడు, విత్ ఫైర్ అండ్ విత్ స్వర్డ్ ద లార్డ్ విల్ ఎగ్జిక్యూట్ జడ్జ్మెంట్ అపాన్ ఆల్ మెన్ అండ్ మెనీ విల్ బి దోస్ ఇన్ స్లెయిన్ బై ద లార్డ్. కాబట్టి దేవుని ఖడ్గము చేత ఎంతమంది మరణానికి అప్పగింపబడతారు. కాబట్టి ప్రతి ఒక్కరిని తీర్పు తీర్చడానికి ఆయన రాబోతున్నాడు. ఈరోజు ఆయన లోకాన్ని ప్రేమించాడు, లోకాన్ని రక్షించడానికి, లోకంలో ఉన్న వారిని, మానవులందరినీ రక్షించడానికి ఆయన వచ్చి ఉన్నాడు. వచ్చిన దేవుణ్ణి సిలువ వేశారు, పునరుద్ధానుడై తిరిగి లేచాడు, తండ్రి కుడిపార్శ్వాన కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన ఇప్పుడు త్వరగా రాబోతున్నాడు. ఆయన ఖడ్గము చేత ఆయన న్యాయ తీర్పుని ఆయన తీసుకొని వస్తున్నాడు. ఎవరెవరు క్రియల చొప్పున వాళ్ళకి జీతం ఇవ్వడానికి ఆయన రాబోతున్నాడు. కాబట్టి అగ్ని చేత ప్రతి ఒక్క విశ్వాసి పరీక్షింపబడతాడంట. కాబట్టి నీ విశ్వాసము జెన్యూనేనా, లేకపోతే నీ విశ్వాసం ఫేకా? ఫేక్ ఉంటుంది, జెన్యూన్ ఉంటుంది. అయ్యారు ఉంటుంది కదా ఐటీలో సర్టిఫికెట్లో, ఫేక్ జెన్యూన్. అట్టి రీతిగానే మన విశ్వాసం కూడా ఫేకా జెన్యూన్ అని మనం ఇక్కడే చూసుకోవాలి. అక్కడ పోయి పట్టబడితే ఏముండదు, కాలిపోతాం. కాబట్టి ఇక్కడే సరిగి చూసుకొని యథార్థంగా జెన్యూన్ డాక్యుమెంట్స్తోని, ప్రభా నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నా, నీ వైపే చూస్తున్నా, నిన్నే నేను స్మరిస్తున్నా, నడుచుకున్నా ప్రభా, జీవితం అంతా జీవించినంత కాలము నిన్ను బట్టే నేను జీవించనయ్యా అని జెన్యూన్ డాక్యుమెంట్, జెన్యూన్ ఫెయిత్ నీ దగ్గర ఉంటే యువర్ ఫెయిత్ విల్ సేవ్ యూ. ఒకవేళ నీ ఫెయిత్ కానీ అగ్ని పరీక్షలు కానీ కాలిపోయిందనుకో, నువ్వు నష్టపరుచుకున్నట్టే. కాబట్టి విశ్వాసంలో పిలబడి ఒక గుర్తింపు పొందుకుంటే సరిపోదు, కానీ నీ విశ్వాసము ఒకరోజు పరీక్షింపబడుతుంది అగ్నితోని అని నువ్వు జాగ్రత్త వహించాలి. కాబట్టి నీ విశ్వాసము అగ్ని పరీక్షకి అది ఆసీనం అవుతుండగా, దగ్గరికి ఆ దినము రాబోతుండగా నీ విశ్వాసం ఈరోజు ఎట్లున్నది? ఒకవేళ దేవుడు ఈరోజే వచ్చేసి ఒకవేళ నీ విశ్వాసాన్ని అగ్నితోని పరీక్షించే సమయం ఒకవేళ ఆసీనం అయ్యి ఉంటే కనుక నీ విశ్వాసంలో నువ్వు దేవుని ఎదుట నిలబడగలుగుతావా? అంటే విశ్వాసం మీద అగ్నికి ఆవిరి కాకుండా నువ్వు తట్టుకోగలుగుతావా? అట్టి జెన్యూన్ విశ్వాసం నీకున్నదా? ఒకవేళ లేకపోతే కనుక ఇప్పటికైనా ఆలస్యం ఏం లేదు. దేవుని యొక్క సంపూర్ణ విశ్వాసం కలిగి, ప్రభా అగ్ని పరీక్షలో నా విశ్వాసాన్ని బట్టి మీ ఎదుట నేను నిందారహితుడుగా నిలబడే కృపను నాకు దయచేయి. అట్టి విశ్వాసం నాకు అనుగ్రహించు. అట్టి విశ్వాసము నీ యందునైనా నేను కలిగి జీవించే కృపను నాకు దయచేయి ప్రభు అని నేను దేవుడిని అడిగితే కనుక దేవుడు తప్పక నీ విశ్వాసాన్ని అధికపరచు. శిష్యులు కూడా అడిగారు దేవుడిని విశ్వాసాన్ని అధికపరచమని. కాబట్టి దేవుని బిడ్డలుగా విశ్వాసులుగా పిలువబడుతున్న మనం, ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు ఆస్క్ గాడ్ టు ఇంక్రీజ్ అవర్ ఫెయిత్. ఎందుకంటే విశ్వాసాన్ని కొనసాగించేవాడు ఆయన. ఇప్పుడు నీ విశ్వాసము బాగు చేయబడాలన్నా, నీ విశ్వాసము స్థిరపరచబడాలన్నా, నీలో ఉన్న ఫేక్ విశ్వాసం తీసివేయబడి జెన్యూన్ విశ్వాసము నీకు అనుగ్రహింపబడాలన్నా నువ్వు ఆయన దగ్గర నుంచి పొందుకో. కాబట్టి నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడు. ఒకరోజు తీర్పు దినము రాబోతుంది. ఈ భూమి మీద తీర్పులు ఎన్నో ఉన్నాయి. ఆ వాయిదాలు వేసుకుంటూ పోతున్నారు. కోల్కతా డాక్టర్ కేసులో చూసినట్లయితే ఇప్పటి వరకు తీర్పు తీర్చలేదు. అంటే చేతగానే పరిపాలనలో మనం ఉంచున్నాం. కానీ దేవుని పరిపాలన అట్లా ఉందో దాన్ని ఎవరు ఆపలేరు, ఎవరు వాయిదాలు వేయలేరు. ఆయన దిగి వచ్చారంటే ఎక్కడికక్కడ మొత్తం సెటిల్ చేసేస్తారు అంటారు. కాబట్టి ఆ సమయము రాబోతుండగా మనము దేవునితోని మన జీవితాలు ఎట్టి రీతిగా ఉన్నాయి మనం సరి చూసుకోవాలి. ఇంకా మనలో ఆయనకి ఏమన్నా ఆయాసకరమైన ఏమన్నా మనలో ఉంటే కనుక అవన్నీ ఆయన తీర్పుకి గురి కాకమునిపే మనము ఆయనతో సమాధానపడి ఆయన అనుగ్రహిస్తున్న పాప క్షమాపణని మనము పొందుకోవాలి.
ఒకవేళ నువ్వు ఇంకా నిర్లక్ష్య స్వభావంతో కానీ ఇంకా ఏమన్నా రహస్య పాపాలు నీలో దాచుకొని ఉంటే అవి నువ్వు ఒప్పుకోక ఇంకా క్షమాపణ పొందుకోక ఉంటే కనుక యెహోవా ఖడ్గము చేత మరణానికి అప్పగింపబడతావని దేవుడితో నిలిపిస్తుంది. కాబట్టి పాపము పాపమే. మన ప్రార్థనలో ఎవరు అడిగారు? ఉపవాస ప్రార్థన చిన్న ప్రార్థన చేయాలా పెద్ద ప్రార్థన చేయాలా అని అడిగారు. నేను అన్నాను చిన్న పాపం అంటూ పెద్ద పాపం అంటూ ఏది ఉండదో పాపము పాపమే, ప్రార్థన ప్రార్థనే. కాబట్టి మనలో ఏదన్నా ఆయనకి ఆయాసకరమైన ఏదైనా ఉంటే అది కూడా మనలో ఉండడానికి వీలు లేదు. అది కూడా మనలో ఉండకుండా ఉండడానికి మాత్రమే ఆయన పరిశుద్ధ రక్తాన్ని చిందించి అది కూడా ఆయన సన్నిధిలో ఒప్పుకొని నువ్వు ఆ పాప క్షమాపణ పొందుకుంటే ఆయన ఖడ్గం చేత నుంచి తప్పించబడుతూ తీర్పు నుంచి నువ్వు తప్పించబడు. కాబట్టి దేవుడు ఉగ్రత దినం ఒకటి రాబోతుంది. ఆ ఉగ్రత దినంలో దేవుడు ప్రతి ఒక్కరిని ఆయన అగ్ని పరీక్షలోనికి ఆయన నడిపింపబోతున్నాడు. కాబట్టి అగ్ని పరీక్షలో మనము నెగ్గాలి, దాన్ని జయించాలి. అప్పుడే మనకి సిద్ధపరచబడిన గృహము మనకి అనుగ్రహింపబడుతుంది. విశ్వాసులు అందరూ అనుకుంటుంటారు సండే స్కూల్లో నేర్చుకొని ఏమనంటే దేవుడు నాకు వరకు ఒక గృహాన్ని సిద్ధపరిచాడు, హృదయాన్ని కలవరపడకు, నా తండ్రి అనేక గృహాలు ఉన్నాయి కాబట్టి విశ్వాసం కదా, క్రైస్తవ కుటుంబంలో పుట్టిన కదా, చచ్చిపోయే సమయంలో దేవా నన్ను క్షమించు, నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాను, చచ్చిపోతే గృహం వెళ్ళిపోతాం అనుకుంటారు. వెళ్ళమండి, పరీక్షలు ఉన్నాయి. ఆ పరీక్షలన్నీ పాస్ అయినాక నీకు లోపలికి ఎంట్రీ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు మనము బోధిస్తున్నైనా వింటున్న మీరైనా ప్రతి ఒక్కరు అగ్ని పరీక్షలకి మనము వెళ్ళాలి. అగ్ని పరీక్షల ద్వారా మనం వెళ్ళినప్పుడే మనము సువర్ణంగా మార్చబడినప్పుడే దేవుని రాజ్యంలోనికి మనము ప్రవేశించగలం. కాబట్టి ఆయన ఖడ్గంకి మనము లోను కాకుండా మన జీవితాన్ని మనము సరి చేసుకునే వాళ్ళు. పేతురు రాసిన మొదటి పత్రిక చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యం. అమ్మా, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్షల వలన దానికన్నా అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. కాబట్టి మన విశ్వాసం అంట బంగారము కంటే శ్రేష్టమైనది. అది బంగారం నన్న అగ్నిలో వేస్తే అది కరిగిపోతుంది. అది మన విశ్వాసము పరీక్షింపబడి నువ్వు సువర్ణంగా మారుతేనే దేవుని రాజ్యంలో నీకు స్థానము అనుగ్రహింపబడుతుంది. కాబట్టి నీ విశ్వాసం ఎట్లా ఉన్నది? నీ విశ్వాసాన్ని ప్రతిదినము అభివృద్ధి పొచ్చు. దేవా, నా విశ్వాసాన్ని కాపాడుకునే కృపను నాకు అనుగ్రహించు. ఎందుకంటే నీ విశ్వాసమే ఆ పరీక్షలో నిన్ను కాపాడుతుంది. కాబట్టి నీ విశ్వాసము దేవుడు ఒక రోజు పరీక్షింపబోతున్నాడు. కాబట్టి ఎట్టి విశ్వాసం కలిగి జీవిస్తున్నావని నిన్ను నువ్వు సరి చూసుకోకసారి. విశ్వాసులను పిలువబడితే సరిపోదు. అందుకనే ప్రభు అంటూ ఉంటాడు, ఆవగింజంత విశ్వాసం అంటే చాలు, ఎక్కువ ఆవగింజంత. అది కూడా లేదే మనం. మరి అగ్ని పరీక్షలకి నేను అనుకుంటాను, అగ్ని పరీక్షలకి షడ్రక్ మెషక్ ధాన్యాలకి లోపలికి వేసిన వారిని ఎట్లయితే అగ్ని ఆవరించి కాల్చి వేసిందో అగ్ని రీతిగానే మనం సరి చేసుకోకపోతే అగ్ని పరీక్షల దగ్గరికి వెళ్ళడానికి కూడా అవసరం లేదు, ముందే కాలిపోతాం. కాబట్టి దేవుని దగ్గరకు వస్తున్న మనము మన విశ్వాసం బట్టి మనకు దేవుడు ఆ ప్రతిఫలాన్ని ఇస్తాడు. కాబట్టి మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. బంగారము ఎట్టి రీతిగా అయితే పుటము వేయబడుతుందో అట్టి రీతిగానే దేవుడు నిన్ను కూడా ఒక రోజు పుటము వేయబోతున్నాడు. నువ్వు సువర్ణంగా మారి అగ్ని పరీక్షలో నువ్వు నెగ్గుతేనే, నువ్వు బయటకి రాగలితేనే అట్లా ఒక రాజ్యంలోనికి ఆయన ఎన్నో అని చేర్చు. కాబట్టి బంగారము నశించిపోతుందేమో కానీ నీ విశ్వాసము నశించిపోదు. కాబట్టి నీ విశ్వాసాన్ని కాపాడుకో. ఎందుకంటే విశ్వాసము అనేది ఈ లోకంలో మనకు అనుగ్రహించినది కాదు, కానీ దేవుని చేత మనకు అనుగ్రహింపబడినది. నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు నీ సొంత రక్షకుడు అని నీ నోటితో నువ్వు ఒప్పుకున్నావో, బాప్తిజము నీటి బాప్తిజము తీసుకున్నావు, అప్పుడే దేవుడు విశ్వాసం అనే బీజము నీలో ఆయన ఉంచుకున్నావు. కాబట్టి ఆ విశ్వాసం అనే బీజాన్ని నువ్వు కాపాడుకోవాలా. ఆ విశ్వాసంలో నువ్వు
ఎదగాల, ఆ విశ్వాసంలో నువ్వు బలపరచబడాల, ఆ విశ్వాసంలో నువ్వు స్థిరపరచబడాల. ఆ విశ్వాసంలో ఎన్ని శోధనలు, ఎన్ని శ్రమలు, ఎన్ని ఇరుకులు, ఎన్ని ఇబ్బందులు వస్తున్నప్పటికీ విశ్వాసాన్ని బట్టి నువ్వు ధైర్యంగా నిలబడగలిగితే కనుక రేపు అగ్ని పరీక్షలో కూడా నువ్వు ధైర్యంగా ఉన్నావు, దాన్ని ఎదుర్కోగలుగుతావు అని దేవుడు తెలియజేస్తున్నావు. అదేవిధంగా మనం చూసినట్లయితే కనుక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:13 చూడవచ్చు. ఎవడైనను 12 నుంచి చూద్దాం. ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. వాని పని కనబడును. ఆ దినము వాటిని తేటపరచును. అది అగ్ని చేత బయలుపరచబడును. అది అగ్ని చేత బయలుపరచబడును. వాని పని ఎట్టిదో వాని పని ఎట్టిదో అగ్నియే పరీక్షించును. దాన్ని అగ్నియే మన పనులన్నీ ఏవైతే చేసి ఉన్నామో ఈ పనులన్నింటినీ పరీక్షించేది గ్రహించు అగ్ని మాత్రమే. కాబట్టి అగ్ని చేత మనం పరీక్షింపబడతాము. ఈ అగ్ని పరీక్షని ఎవరు తప్పించుకోలేరు. ప్రతి ఒక్కరూ అగ్నిగుండ పరీక్షకి వెళ్ళాలి. అక్కడ నువ్వు ఎన్ని రాళ్ళు, నువ్వు ఎన్ని వెలగల రాళ్లతో నువ్వు కట్టుకున్నా కూడా అవి కానీ నిలబడకపోతే కనుక అవి నాశనం అయిపోతాయి. కాబట్టి మన జీవితాల్లో విశ్వాసము దేవుడిచ్చాడు, వాక్యాన్ని ఇచ్చాడు. మన జీవితాలు వాక్యం మీద కట్టబడాలి, వాక్యం చేత స్థిరపరచబడాలి. క్రీస్తు అనే బండ మీద మన జీవితాలు స్థిరపరచబడినప్పుడు మనము అగ్ని పరీక్షని మనము ధైర్యంగా ఎదుర్కోగలుగుతాం. షడ్రకు మెషకు అబద్ధంగా జీవితాల్లో మనం చూసినట్లయితే కనుక వాళ్ళు దేవుని యందు కలిగి ఉన్న విశ్వాసాన్ని బట్టి వాళ్ళు ఒకటి చెప్పగలిగారు. ఏంటంటే మా దేవుడు మమ్మల్ని రక్షించినా రక్షించకపోయినా మేమైతే ఆ ప్రతిమకు మేము సాగిలపడము. నీ ఇష్టము రాజా, నువ్వు వేస్తే అగ్నిగుండంలో కూడా వేసేయి. అట్టి విశ్వాసము ఈరోజు సార్వత్రిక సంఘం కూడా కలిగి ఉండాలి. ఈ షడ్రకు మెషకు అబద్ధంలకు కూడా అగ్నిగుండం యొక్క పరీక్ష ఎందుకు దేవుడు బైబిల్లో ఉంచి ఉన్నాడు అంటే ఈ పరీక్ష ప్రతి ఒక్క మానవుడు ఒకరోజు ఎదుర్కోబోతున్నాడు. వాళ్ళలాగా ప్రత్యేకమైన జీవితము దేవుని కొరకు జీవించిన వారు మాత్రమే అగ్ని పరీక్షను కట్టుకొని ప్రభుత్వాన్ని యుగాలు జీవించగలరు. కాబట్టి అదొక మాదిరి, మనకి ఒక ఎగ్జాంపుల్ మాత్రమే అది దేవుడు బైబిల్లో ఉంచి ఉన్నాడు. కాబట్టి రక్షణ పొందుకున్న మనము ప్రతి ఒక్క మానవుడు ఈ భూమి మీద దేవుడు చేత అగ్ని పరీక్షలోనికి వాడు నడిపింపబడతాడు. కాబట్టి అగ్ని పరీక్షలో నువ్వు పాస్ అయితేనే, అగ్నిలో నువ్వు దాన్ని ఎదుర్కొని దాన్ని దాటుకొని నువ్వు వెళ్ళగలితేనే ఆ రక్షణని కనుగొనింపబడుతుంది. కాబట్టి రక్షింపబడ్డామా అంటే సరిపోదు, ఆ పరీక్షలన్నీ పాస్ కూడా అవ్వాలి. ఆ పరీక్షలన్నీ పాస్ అవ్వేవారుగానే మనం ఉంటున్నామా, ఒకవేళ లేకపోతే కనుక మన జీవితాన్ని మనం సరి చూసుకొని దేవునికి మన జీవితాన్ని మనం సమర్పించుకొని ప్రభా రాబోయే నీ ఉగ్రత నుంచి నైనా ఎక్కరేదిగా నేను తప్పించుకోవాలా అంటే కృపను నాకు అనుగ్రహించు. ఎవడు తప్పింపబడాలి మనకి ఆయన ఉగ్రత నుంచి. కాబట్టి దేవుని ఉగ్రత ఒకటి భూమి మీదకి త్వరగా రాబోతుంది. అంత్య దినాల్లో ఉంచినాము, రాకడ సమయంలో ఉంచినాము. ఎక్కడ చూసినా భయంకరమైన విగ్రహారాధన, ఎక్కడ చూసినా అల్లపుల్లాలు, దేశాల మీదకి దేశాలు, రాజ్యాల మీదకి రాజ్యాలు, యుద్ధ వాతావరణాలు. మనమైతే ఇక్కడ సుఖంగా హ్యాపీగా ఉంటున్నాము, నీట్గా చర్చికి వస్తున్నాము, పొద్దున్నే లేసి స్నానాలు చేసుకొని అద్దం ముందు 10 నిమిషాలు నించొని ఫోటోలు పట్టుకొని బైబిల్ పట్టుకొని కూడా కొంతమంది చూసుకుంటారు అద్దంలో, సిస్టర్ బాగుందా లేదా వాళ్ళు చూసుకొని మందిరానికి వస్తారు. దేవుడు మనం జ్ఞాపకం చేసుకొని ఇంత క్షేమాన్ని మనకు అనుగ్రహిస్తుంటే ఎంతో మందికి ఈ ధన్యకరమైన జీవితం లేదండి. అల్లాడిపోతున్నాను, ఆకలితో అల్మటించిపోతున్నాను. నాను పిలవడానికి వాళ్ళ సొంత వారిని కూడా వాళ్ళు పోగొట్టుకున్నారు. అటువంటి దైహిక స్థితిలో వాళ్ళు కలిగి ఉన్నారు ఈ లోకంలో. కానీ దేవుడు మనం జ్ఞాపకం చేసుకొని ఆయన పరిశుద్ధ నామాన్ని స్తుతించడానికి, ఆయనని స్మరించడానికి, ఆయనని సంతోషంగా ఆయనలో ఆనందించడానికి మనం జ్ఞాపకం చేసుకుని దినాన్ని దేవుడు మనకి ఇచ్చున్నాడు. ఎవరికి లేని గొప్ప భాగ్యము దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి ఇంత గొప్ప భాగ్యాన్ని పొందుకున్న మనము మన జీవితాన్ని మనము వాక్యం అనే అర్థంలో సరి చూసుకొని, ఒకవేళ దేవుని రాక ఒకవేళ సమీపిస్తే కనుక, ఒకవేళ నేను ఈ అగ్ని పరీక్షల్లోకి నేను ఎదుర్కోవాల్సి వస్తే కనుక నేను ఎదుర్కోగలుగుతాను.
నేను ఈ అగ్ని పరీక్షను నేను తట్టుకోగలుగుతాను అని మనం సరి చూసుకొని మన జీవితాన్ని మనం సరిదిద్దుకుంటే దేవుడు అనుగ్రహించిన రక్షణను మనము కాపాడతాం. ఇక్కడ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11, 12, 13, 14 అంటున్నాడు కదా. ఏమంటున్నాడు? టెస్ట్ ద క్వాలిటీ ఆఫ్ ఈచ్ మ్యాన్స్ వర్క్. ఇఫ్ వాట్ హీ హాస్ బీన్ బిల్డ్ సర్వైవ్స్ హీ విల్ రిసీవ్ ద రివార్డ్. వాడు క్రియలు చొప్పున వాడికి జీతము అనుగ్రహింపబడుతుంది, ప్రతిఫలము దేవుడు ఇస్తాడంట. కాబట్టి నీ క్రియలు ఎటువంటి క్రియలు అయి ఉండాలంటే అవి మంచి క్రియలు అయి ఉండాలి, సత్క్రియలు అయి ఉండాలి. ఆ సత్క్రియలు నువ్వు చేసిన వాడు అయి ఉంటే కనుక అది నీకు ఒక జీతాన్ని ఇస్తుంది. అప్పుడు నువ్వు అగ్ని పరీక్ష చేత పరీక్షింపబడి నువ్వు లాభాన్ని పొందుకుంటుంది. దేవుడు అనుగ్రహించిన రక్షణని నువ్వు పొందుకుంటావు. ఒకవేళ నువ్వు అగ్ని పరీక్షలలో కానీ నువ్వు ఫెయిల్ అయిపోతే కనుక అది నీకే నష్టము, నీ ఆత్మ నిత్య నాశనానికి అది అప్పగింపబడుతుంది. కాబట్టి మనము రక్షణని ఫ్రీగా పొందుకున్నాము, ఆ రక్షణని మనం కాపాడుకోవాలా. అట్టి రీతిగానే రక్షణని ఎప్పటి వరకు కాపాడుకోవాలంటే ఆయన పాద సన్నిధిని చేరేంత వరకు మన రక్షణ పట్ల మనం శ్రద్ధ వహించి మనకు అనుగ్రహింపబడిన రక్షణ మనము కాపాడుకోవాలి. దేవుడు అంటున్నాడు కదా, యెషయా గ్రంథంలో అంటూ ఉంటాడు, నేను మిమ్మల్ని పుటము వేశాను అంటున్నాడు. 48వ అధ్యాయం 10వ వాక్యంలో అంటూ ఉంటాడు చూడండి. వెండిని వేసినట్టు కాదు, ఇబ్బంది కొలిమలలో నేను నిన్ను పరీక్షించుతుంది. కాబట్టి దేవుడు మనకి ఎక్కడ పుటము వేస్తాడంటే లోకంలో ఇబ్బందుల కొలిమలలో మనని పుటము వేస్తున్నాడంట. అంటే ఎందుకు దేవుడు తన ప్రజలని, తన బిడ్డలని ఇబ్బంది యొక్క కొలిమిలో ఎందుకు వేస్తున్నాడు అంటే వాళ్ళకి ఉంటున్న విశ్వాసాన్ని బట్టి. ఆ విశ్వాసం అక్కడ పరీక్షింపబడుతుంది. వెండి వేసినట్టు వేస్తలే ఆయన, కానీ కొన్ని పరిస్థితులు కూడా నువ్వు వెళ్తున్నప్పుడు అక్కడ నీ విశ్వాసము పరీక్షింపబడుతున్నది. ఆ విశ్వాసాన్ని బట్టి నువ్వు దాన్ని ధైర్యంగా ఎదుర్కొనే వాడిగా నువ్వు ఉండాలి. అందుకని దేవుడు వచ్చాడు, వెండిని వేసినట్టు నేను మిమ్మల్ని ఐ హావ్ టెస్టెడ్ యు ఇన్ ద ఫర్నెన్స్ ఆఫ్ అఫ్లిక్షన్ అని అంటున్నాడు. కాబట్టి అఫ్లిక్షన్ లో దేవుడు మనం వేస్తాడు. కొన్ని శ్రమలో అనే కొలుపులు మన జీవితాల్లో వస్తాయి. దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. మన విశ్వాసాన్ని బలపరచడానికి, విశ్వాసాన్ని స్థిరపరచడానికి దేవుడు ప్రతి ఒక్క మానవుడిని ఆయన పరీక్షిస్తాడు. కొన్ని కష్టాలు నీకు అనుమతిస్తాడు. ఆ కష్టాలలో నువ్వు ఎట్టి విశ్వాసము కలిగి ఉన్నావో ఆయన నిన్ను పరీక్షిస్తాడు. ఆయన నిన్ను చూస్తున్నాడు. ఇప్పుడే మనం జ్ఞాపకం చేసుకున్న యోబుని, ఆయనకున్న విశ్వాసాన్ని ఆయన పరీక్షించుకున్నాడు. భయంకరమైన పరిస్థితులు కూడా ఆయన వెళ్తున్నప్పటికీ కూడా ఆయన విశ్వాసాన్ని విడిచిపెట్టలే. దేవుని స్తుతించడం మానలే. ఒకటి కృతజ్ఞతుడై ఒక మాట చెప్పగలిగాడు దేవుడికి. ఏమనంటే దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, దేవుడికే మహిమ కలుగుడు కాక అని చెప్పగలరు. అట్టి విశ్వాసం మనం కూడా కలిగి జీవించాలి. దేవుడు మనని ఎందుకు కష్టాలు కూడా ఆయన నడిపిస్తాడు అంటే మనము ఆయనకి సమీపస్తులుగా ఉంటామని. దేవుని దగ్గరకు ఓడన్నా రావాలంటే, వాడికి ఏదైనా జబ్బన్న రావాలంటే, లేకపోతే డబ్బన్నా పోవాలంట. అందుకని మనకు కూడా కొన్ని కష్టాలు పెడతాడు. ఎందుకు? మనం దేవుడిని వదిలేసి తిరుగుతూ ఉంటాం. అందుకని కొన్ని కష్టాలు జీవితంలో అనుమతించినప్పుడు అప్పుడు వస్తావు. అప్పుడు జాషువా అన్న మెసేజ్ చేయక్కర్లేదు, ప్రశాంత్ పోస్ట్ చేయక్కర్లేదు, ప్రార్థన అనగానే టైం చూసుకొని పరిగెట్టి వస్తాం. ఎందుకు? కష్టాలు పాలవుతున్నారు. అన్ని సాఫీగా నడిచిపోతుంటే రారు సన్నిధికి. మా అమ్మ కూడా ఒకసారి విసిగిపోయి ప్రార్థన చేస్తాను, ప్రభా ఒక దెబ్బ కొట్టాను వాడిని మళ్ళా మీ దగ్గరికి నడిపించు ప్రభా. నేను కూడా అట్లనే సంఘం గురించి కూడా ప్రార్థన చేస్తాను, రామాలందరి గురించి ప్రార్థన చేస్తాను. ప్రభా ఒక దెబ్బ కొట్టన్నా, ఉద్యోగం అన్నా తీసే ప్రభా పర్వాలేదు కానీ సన్నిధికి నడిపించి. ఎందుకంటే ఈ లోకంలో ఇవి ఉంటున్నవి ఇవి శాశ్వతం కాదు. ఇవి నీకు అక్కడికి రావు. అగ్ని పరీక్షలో ఏవి నీకు అక్కడికి రావండి. కేవలము ఈ భూమి మీద నువ్వు గడిపిన దేవుని సన్నిధి మాత్రమే, ఆ గడియలు మాత్రమే నీకు అక్కడికి వస్తాయి. దేవుడు ఒకవేళ నీ దగ్గరకు వచ్చి నీకు 100 hours ఇచ్చినాను భూమి మీద జీవించడానికి, ఆ 100 hours ని బట్టి నేను నిన్ను పరలోకం చేర్చుకుంటాను, కానీ నువ్వు నాతో ఎన్ని అవర్స్ గడిపావని అడిగితే ఏమని చెప్తాను? ప్రభా 100 hours లో 10 minutes కూడా నీతోనే గడపలేని వారుగా మేము వచ్చినప్పుడు అప్పుడు ఆయన అంటాడు, నా రాజ్యంలో నీకు స్నానం లేదు. కాబట్టి అందుకనే దేవుడు కొన్ని శ్రమలు మన కొరకే, మన మంచి కొరకే, మన మేలు కొరకే ఆయన అనుమతిస్తూ ఉంటాడు. మనం ఒకటి విశ్వసించాలి. విశ్వాసులుగా పిలువబడుతున్నాం మనం.
దేవుడు అనుమతి లేకుండా ఏది మన దగ్గరికి రాదు. ఏదైనా వచ్చింది అంటే దాని ద్వారా దేవుడు నీకు ఏదో ఒక గుణపాఠము నేర్పించాలనుకుంటున్నాడు. ఆయన నువ్వు ఒకవేళ దేవుడికి దూరంగా ఉంటుంటే నీ స్పిరిచువల్ లైఫ్ లో దేవుడు నీకు ఒక కష్టాన్ని పెడతాడు. ఎందుకు? ఆ కష్టాన్ని బట్టి నువ్వు ఆయనకి సమీపస్తుడుగా నువ్వు వస్తావని. కాబట్టి అందుకనే శ్రమలు అనే కుటుంబి వేస్తానంట ఆయన. కాబట్టి మనము శ్రమలు వస్తున్నప్పుడు సంతోషంగా వాటిని స్వీకరించాలి, ఆహ్వానించాలి. మనం ఎన్నో శ్రమలు గుండా వెళ్తున్నప్పుడు దేవుడిని బట్టి మనము ధైర్యాన్ని పొందుకోవాలి. దేవుడిని బట్టి మనము అతిశయించే వారిని మనము ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ ముగించేస్తాం. తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభం అవు కాలము వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైతుంది. దేవుని సువార్తకు అవిధేయులైన వారి దగ్గర ఏమవును? మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే. చాలండి. కాబట్టి ఇక్కడ తెలియజేస్తున్నాడు దేవుని యొక్క తీర్పు అంట ఆయన ఇంటి నుంచే అది ఆరంభం అవుతుందంట. అనగా రక్షింపబడ మన దగ్గర నుంచే ద జడ్జిమెంట్ విల్ స్టార్ట్. జడ్జిమెంట్ ఎవరికో కాదు. జడ్జిమెంట్ ఎవరికి తెలుసా? క్రిస్టియన్స్కే ఫస్ట్, దాని తర్వాత సర్వలోకానికి. కాబట్టి దేవుని రక్షకుడిగా అంగీకరించిన మనమే ఫస్ట్ రోల్లో ఉంటున్నామని మనం ఎప్పుడూ మర్చిపోవాలి. ప్రశాంత్ గురించి ప్రశాంత్ ఇట్లా చేసిండు ప్రభా అంటే ఫస్ట్ ప్రశాంత్ కాదు, ఫస్ట్ నువ్వు చెప్పు. నువ్వు సంగతి ఆపదు, నీ సంగతి ఏది చెప్పు. తర్వాత నీ ఇంకా వాడు కూడా వస్తాడు, నేను వెంబడించితే వాడు కూడా వస్తాడని చెప్తాను. కాబట్టి మన దగ్గరే ప్రారంభమవుతుంది. అది వ్యక్తిగతంగా నీ దగ్గరే ప్రారంభమవుతుంది. నీతో రక్షణను పొందుకున్నా అంటే ద జడ్జ్మెంట్ విల్ స్టార్ట్ ఇన్ యువర్ హౌస్ ఫ్రమ్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్, నీ దగ్గర నుంచి. కాబట్టి దేవుడు తన తీర్పుని తన ప్రజలలో నుంచి దాన్ని ప్రారంభిస్తున్నట్ట. కాబట్టి వాట్ విల్ బి ద అవుట్కమ్ ఆఫ్ దోస్ హూ డు నాట్ ఒబే ద గాస్పెల్ ఆఫ్ గాడ్. ఆయన వాక్యాన్ని తిరస్కరించి విడచబడిన పెట్టి వాక్యాన్ని ప్రకారం జీవించిన వారి సంగతి ఏంటి అని అడుగుతున్నాను. ఈరోజు దేవుని వాక్యం మనకు తెలుసు. వాక్యం చెప్పమంటే చాలా మంది వాక్యం చెప్పేటోళ్ళు ఉన్నారు దేవుని మహాకృపను బట్టి. కానీ వాక్యాన్ని చెప్పుతున్న మనము ఆ ప్రకారం ఎంతమంది నడుచుకుంటున్నాం? మనం సరి చూసుకోవాలి. ఒకవేళ మనం సరి చూసుకోక మంచి వాక్చాతుర్యం ఉంది, నేను వాక్యం చెప్పగలుగుతానని 10 సంఘాలకు వెళ్ళి 10 దగ్గర వాక్యం చెప్పేసి పేరు ప్రఖ్యాతలు ఈ లోకంలో పొందేసుకుంటే రేపు తీర్పుకి ఫస్ట్ లిస్టులో నువ్వే ఉంటావు. జాగ్రత్త. అందుకే మీరు అనేకులు బోధకులు కావద్దా అని చెప్తున్నాను. ఎందుకంటే బోధకులకు 2 శిక్షలు ఉన్నాయి. అది ధైర్యం చేసుకొని మేము ఇక్కడికి ముందుకు వచ్చినాం. 2 శిక్షలు అయినా కూడా ప్రభా దీన్ని బట్టి మేము అడిగేస్తున్నాం మా ముందుకు వచ్చి. కాబట్టి మన దగ్గరే ఈ తీర్పు ప్రారంభం అవుతుంది. కాబట్టి మన జీవితాల్లో రక్షణ పొందుకున్న మనము, వాక్యాన్ని చదువుతూ వాక్యాన్ని వింటూ నడుచుకుంటున్న మనము ఆ ప్రకారము మనము జీవిస్తున్నామా, లేకపోతే కనుక దేవుని యొక్క ఉగ్రతకి ఒకరోజు గురి కాబోతున్నామా అనేది మనము స్వపరీక్ష చేసుకోవాలి, సరిగ్గా చూసుకోవాలి. మనము ఎగ్జామిన్ చేసుకుంటే కనుక నీ జీవితము కాపాడబడుతుంది. మనము దేవుని దగ్గరకు వచ్చి మనం సరి చూసుకోక ఇతరులకి చెప్పేవారుగానే ఉంటే కనుక ఒకరోజు నష్టపోయేది నువ్వే. కాబట్టి వాక్యాన్ని వింటున్న మనము ఆ వాక్య ప్రకారము జీవిస్తున్నామా లేదా అని మనము సరి చూసుకోవాలి. దేవుడు అంటున్నాడు, ఎవడైనాను నా మాటలు వినలేడలా వాడి ఇల్లు బండ మీద కట్టబడదు. ఆయన మాటలు వినాలి. వింటే సరిపోదు. ఇప్పుడు వచ్చాం, అందరూ వింటున్నాం. ఆ ప్రకారము దాన్ని ఆచరించాలి, ఆ ప్రకారం నడుచుకోవాలి. అట్టి రీతిగా మన జీవితాలు స్థిరపరచబడాలి. దేవుని చిత్తానుసారము ఆయన జీవితము మనం కలిగి జీవించినప్పుడే దేవుని యొక్క తీర్పు నుంచి మనము తప్పించబడతాము అని దేవుడు తెలియజేస్తుంది. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వాక్యం ఒకసారి చూడండి. నా మాట విని నన్ను పంపినందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు, మరణంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. మీతో నిశ్చయముగా
ఈ వాక్యం ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ఇక్కడ ఈ వాక్యంలో రాసిన వారి గురించి ఏమంటున్నాడంటే వాళ్ళు తీర్పు నుంచి తప్పించబడ్డారు. ఎవరు మీరు? బైబిల్ చెప్తున్నది ప్రతి ఒక్కరూ ఆయన దౌల సింహాసనం న్యాయ తీర్పు ఎదుర్కోవాలి. మరి ఇక్కడ దేవుడేమో ఇక్కడ ఏం చెప్తున్నాడు? నిశ్చయముగా మీతో చెప్పుచున్నా అంటున్నాడు. ఎవరు వీళ్ళు? చూసి నమ్మిన వారి కంటే చూడకుండా నమ్మిన వారు ధన్యులు. వీళ్ళు ఆయన చూడలేదు కానీ ఆయన మాటలు విన్నారు. విన్న మాటల ప్రకారము వాళ్ళ జీవితాన్ని సరిదిద్దుకున్నారు. అట్టి రీతిగానే ఆయనని వెంబడించారు. ఎప్పుడైతే వాళ్ళ జీవితాల్లో మార్చుకొని ఆయన వెంబడించడం ప్రారంభించారో అప్పటి నుంచి వాళ్ళు జీవించినంత కాలము నమ్మకముగా ఆయన వెంబడించారు కనుక వాళ్ళంట మరణం నుంచి తీర్పు నుంచి తప్పించబడి జీవంలోనికి వాళ్ళు ప్రవేశించారు. కాబట్టి మనకి సమయం ఉన్నప్పుడే మన జీవితాన్ని మనం సరి చూసుకొని తీర్పుకి లోనయ్యే విధానంలో నువ్వు జీవిస్తున్నావా, లేకపోతే తీర్పు నుంచి తప్పించబడి నిత్య జీవంలోనికి నువ్వు చేరుకుంటావు అన్న విధానంలో నువ్వు జీవిస్తున్నావా నిన్ను నువ్వు సరి చూసుకో. ఎందుకంటే దేవుని యొక్క తీర్పుని ఎవరు తప్పించుకోలేము, ఎవరైనా ఎదుట నిలబడలేము ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే. కాబట్టి మనకి ఇంకా ఆయుష్ ఉన్నప్పుడే మన జీవితం అంతా కాకపోతే మనం సరి చూసుకొని ఆయన మాటలు వింటుండగా ఆ ప్రకారము మన జీవితాన్ని సరిదిద్దుకొని ఆ ప్రకారము నమ్మకముగా ఆయన కొరకు జీవించడం ప్రారంభిస్తే, దాన్ని కొనసాగించగలిగితే, ఆఖరి వరకు అంతం వరకు మనం అటు రీతిగా నడుచుకోగలిగితే కనుక దేవుడు తప్పక ఆయన నీకు రక్షణని అనుగ్రహిస్తాను అని తెలుసు. నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. కాబట్టి మాటలో డోకా ఏమీ లేదు, మోసమేమీ లేదు. కాబట్టి మన రక్షణ మన చేతిలో ఉన్నది. దేవుడు రక్షణ మనకి ఇచ్చాడు, అది కాపాడుకునే కృపణైన దగ్గర నుంచి పొందుకొని మనం రక్షణలో ముందుకి కొనసాగాలి. ఒకళ్ళు లేదు రక్షణ నిర్లక్ష్యం చేస్తే కనుక దేవుని యొక్క తీర్పు, న్యాయ తీర్పు అనేది ఒకటి ఉంది. ఆ తీర్పుకి లోనైతే ఆ తీర్పు ఎదుట అక్కడ నువ్వు వాదింపులు ఏముండవాడు, వాదించడానికి నోరు కూడా ఇబ్బందిగా ఉంటుంది మనకు అవకాశం. అందుకనే అటువంటి కఠోరమైన పరిస్థితికి మనం వెళ్ళక మునిపే మన జీవితాన్ని సరి చేసుకొని, ప్రభా నీ ఉగ్రత నుంచి నన్ను తప్పించు ప్రభా, నీ రక్తంతో నన్ను కడుక్కుంటాను, నీ వాక్యము చేత ఉతిక స్నానం చేయబడతాను ప్రభా, నా నిత్య జీవంలో నీకు ఎటు రీతిగా నేను నడుచుకోవాలను నాకు నేర్పించు ప్రభా నువ్వు దేవుడిని అడిగితే కనుక దేవుడు తప్పక నీకు సహాయం చేస్తాడు. ఆఖరికి కొరింథీ రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వాక్యం చూసాను. ఎందుకనగా జరిగించిన క్రియల చొప్పున అమ్మా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను చెడ్డవైనవో సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం ఒక రోజు ఆయన ముందు హాజరు కావాలంట. కాబట్టి మన శరీరంతో చేసిన ప్రతి ఒక్క పనిని బట్టి మనమైన ఒక రోజు లెక్క అప్పగించేవారు మనం. కాబట్టి శరీరంతో ఎన్నో పాపాలు చేసి ఉండొచ్చు, మరి పాపాలన్నీ రేపు ఆయన లెక్క అడుగుతాడు కదా. అవి లెక్క అడగకుండా ఉండాలి. నువ్వు ఆ తీర్పు నుంచి తప్పించబడాలంటే నువ్వేం చేయాలి? నిజమైన మారు మనసు పశ్చాత్తాప హృదయం కలిగి దేవుని పాద సన్నిధిలో కన్నీళ్లు విడిచి ఉపవసించి ప్రార్థన చేసి ప్రభువా నేను పాపిని నన్ను క్షమించు అని ప్రభు దగ్గర వేడుకొని ప్రభు అనుకరిస్తున్న లక్ష్యం అది. పాప క్షమాపణను పొందుకుంటేనే ఆ తీర్పు నుంచి నువ్వు తప్పించబడు. కాబట్టి చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మన దేహాలతోని చూపుల ద్వారా, తలపుల ద్వారా, క్రియల ద్వారా మనం ఎన్నో పాపాలు చేస్తున్నాం. కాబట్టి ఇవన్నిటిని బట్టి దేవుడు ఒక రోజు లెక్క అడగబోతున్నాడు. ఆ సమయం రాకపోతే నీ జీవితాన్ని నువ్వు సరిదిద్దుకొని దేవుని సన్నిధి దగ్గర, దేవుని జరిగి నలిగిన హృదయంతో ఆయన పాద సన్నిధి దగ్గర నేను పాపిని, నా పాప క్షమాపణ కావాలి ప్రభు అని యథార్థ హృదయంతో నిన్ను నువ్వు ఆయనకు సమర్పించుకొని అని అడిగితే కనుక దేవుడు తప్పక ఈ ప్రతి ఒక్క పాపాన్ని ఆయన క్షమించి పాప క్షమాపణని నీకు అనుగ్రహించి రేపు ఆయన ఎదుట నిందారహితుడుగా ఆయన నీకు తీర్చిదిద్ది ఆయన నీకు రక్షణని అనుగ్రహిస్తాను అని దేవుడు తెలియజేస్తాడు. మత్తయి సువార్త ఒకసారి చూడండి.
12వ అధ్యాయము 36వ వాక్యం. నేను మీతో చెప్పుదేమన్నా నేను మీతో చెప్పున్నది ఏమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి మనుషులు పలికిన ప్రతి ఒక్క విధమైన మాటల గురించి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. విమర్శ దినంన లెక్క చెప్పవలసి ఉంది. కాబట్టి వ్యర్థమైన మాటలు, ఒక మాట చెప్పాలంటే నేనే ఎక్కువ మాట్లాడుతున్నాను. వీటిలన్నిటికంట దేవుని యొక్క ఒక రోజు లెక్క చెప్పాలి. వ్యర్థమైన మాటలు మాట్లాడుకుంటాను, తల్లి గద్దిస్తూ ఉంటుంది. మా ఆవిడ కూడా చాలాసార్లు ఎందుకు వ్యర్థమైన మాటలు మాట్లాడతామని ఎలా ఉంటుంది. వాళ్ళ ముందు ఏదో వాళ్ళ నౌకరీదారికి మాట్లాడేస్తుంటాను. తర్వాత నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ప్రభు దగ్గర క్షమాపణ అడుగుతాను. ప్రభు నా నోటికి కాపుదల తెచ్చి వ్యర్థమైన మాటలు నా నోటి మీద రాకుండా నన్ను భద్రపరచు ప్రభు. ఎందుకంటే మనము ఆడే ప్రతి ఒక్క వ్యర్థమైన మాటకి ఆయనకు ఒకరోజు లెక్క అప్పచెప్పే వారిగా ఉంచుతాం. కాబట్టి మన మాటలు జాగ్రత్త. మనము దేవుని బిడ్డలుగా ఉంచుతాము. అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుండాలా. యథార్థంగా జీవించాలి. వ్యర్థమైన మాటలు మన నోట రాకుండా మనము అంచు వేసుకోవాలి లోపల. ఈ వ్యర్థమైన మాటలు మనకు రాకూడదంటే ఎక్కువ ప్రార్థన, వాక్యము కలిగి జీవించాలి. ఎందుకంటే దేవుని యొక్క ఉగ్రత తీర్పు రాబోతుంది. ఆ తీర్పు నుంచి మనం ఎవ్వరు తప్పించబడలేము. కాబట్టి తప్పించబడాలా, దేవుడు అనుగ్రహించిన రక్షణని మనం పొందుకోవాలన్నా కూడా మన జీవితాన్ని మనం సరిచూసుకొని వాక్యం చేత సరిదిద్దుకుంటే, దేవునితో సమాధాన పడితేనే దేవుడు అనుగ్రహిస్తున్న పాప క్షమాపణ పొందుకొని దేవుడు అనుగ్రహిస్తున్న పరిశుద్ధ ఆత్మతో నింపబడితేనే మనకు రక్షణ అనుగ్రహింపబడుతుంది. ఒకవేళ లేకపోతే కనుక ఆ తీర్పు దినాన్ని ఆయన ఎదుట నిలిచాలా మనం నష్టపరుచుకుంటాం. నిత్యంలోనికి మనము అప్పగింపబడతాం. కాబట్టి మన జీవితాన్ని మనం దేవునికి అప్పగించి, దేవ రాబోతున్న ఉగ్రత నుంచి మమ్మల్ని తప్పించేలా అటు జ్ఞానాన్ని మాకు దయచేయడం, జ్ఞానోదయం మాలో పుట్టించుకోవడం, భయంకరమైన తీర్పు నుంచి నేను తప్పించబడి ప్రభావ నిత్యము నీతో యుగలుగాలు జీవించే కృపను నాకు అనుగ్రహించి ప్రభావాన్ని ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకుని దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించుకుని నడిపించాలి. కళ్ళు మూసుకున్న ప్రార్థన చేసి చిన్న ప్రార్థన. పరిశుద్ధుల ప్రేమ కలిగిన సయాదొక తండ్రినైన మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ప్రభా మరొక దినాన్ని నైనా మా జీవితంలో మీరు అనుగ్రహించిన విధానం బట్టి వేస్తుంటారు. అవును ప్రభా, నీ బిడ్డలు మీరు ఎంతగానో ప్రేమించి ప్రభా, ఎంత గొప్ప భాగ్యమునైనా బిడ్డలు మీరు అనుగ్రహించి ప్రభా, నీ పరిశుద్ధ దినాన ప్రభా, నీ మందిర ఆవరణంలో ప్రభా, నీ సన్నిధినైనా ప్రసన్నతను అనుభవించే కృపను బిడ్డలకి మీరు దయచేస్తున్న విధానం బట్టి వేస్తుంటారు ప్రభా. అవును ప్రభా, జీవితంలో చేసేవాడు నీవే ప్రభా, మరణానికి అప్పగించేవాడు నీవే ప్రభా, నీ వాక్యం సర్వస్తున్నాను. అవును ప్రభా, మీరు మమ్మల్ని జీవింపజేశారు ప్రభా. మేము సక్షణ స్థితిలో ఉన్నప్పటికీ ప్రభా, క్రీస్తు ద్వారా నైనా మమ్మల్ని జీవింపజేశారు ప్రభా. రక్షణ పొందుకున్న మేము ప్రభా, రక్షణ విషయంలో శ్రద్ధ వహించి ప్రభా, భయంకరమైన తీర్పు ఒకటి రాబోతున్నది. దేవుని యొక్క ఉగ్రత నుంచి నైనా తప్పించబడే వారిగా ప్రభా మా జీవితాన్ని మేము సరిదిద్దుకొని ప్రభా, సరిచూసుకొని ప్రభా, వాక్యానుసారమైన జీవితం జీవించే కృపను మాకు దయచేయండి. మీ చిత్తం ఏమైనా ఆ చిత్తాన్ని నైనా మా జీవితంలో మీరు నెరవేర్చండి ప్రభా. మీరు మాకు తోడుగా ఉండండి ప్రభా. మాకు అనుగ్రహింపబడిన రక్షణనైనా మేమునైనా భయంతోనూ వణుకుతోనూ కాపాడుకునే కృపను మా ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. మీరు మాకు తోడుగా ఉండండి ప్రభా. బలహీనుల ప్రభా, మీరు మమ్మల్ని బలపరచండి. విశ్వాసం లేని వారిగా ఉంచిన మమ్మల్ని విశ్వాసాన్ని మీరు అధికపరచండి ప్రభా. నీ అందరైనా సంపూర్ణ విశ్వాసము మేము ఎదురుగా కలిగి జీవించాలో మీరు మాకు నేర్పించండి ప్రభా. మీతోనే ప్రభా అనుదినము సావాసిస్తూ ప్రభా, ఆ సావాసంలోనైనా బలపరచబడుతూ ప్రభా, నీకు వంట కట్టబడి ప్రభా, నీ కొరకు బహుగా ఫలించే వారిగా, నీలో స్థిరపరిచే బిడ్డలుగా ప్రభా నా జీవితాన్ని నేను స్థిరపరిచాను. మీరు మాకు తోడుగా ఉండండి ప్రభా. నీ చేతి నుంచి నైనా మమ్మల్ని ఎవ్వరు తప్పించలేరు అని నీ వాక్యం సెలవుస్తుంది ప్రభా. అవును ప్రభా, తప్పించువాడు నీవే ప్రభా, రక్షణను అనుగ్రహించువాడు నీవేనైనా. మమ్మల్ని ఒకసారి నైనా మీరు జ్ఞాపకం చేసుకుని, మీరు కాల్చిన రక్తం చేత మా ప్రతి ఒక్క పాపాన్ని మేము మీ సన్నిధిలో ఒప్పుకొని ప్రభా, విరిగిన హృదయంతో ప్రభా మీరు అనుగ్రహిస్తున్న రక్షణ, మీరు అనుగ్రహిస్తున్న పాప క్షమాపణ మేము పొందుకొని కృపను మా ప్రతి ఒక్కరికి మీరు దయచి మీరే మాకు తోడుగా ఉండండి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డనైనా మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలు మీరు దర్శించండి, బిడ్డలు మీరు బలపరచండి. అనుగ్రహింపబడిన రక్షణగా ఇంటి రీతిగా కాపాడుకోవడం బిడ్డలు మీరు నేర్పించండి. చేస్తున్న పనుల్లో మీ సహాయం అనుగ్రహించండి. లక్ష్యం లేని వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వాళ్ళు కూడా నేను రక్షణ పొందుకునే వారిగా ప్రభా మార్గాలు సరళం చేయండి. వాళ్ళని కూడా మీరు సిద్ధపరచండి. అన్ని విషయాల్లో బిడ్డలకు మీరు తోడుగా ఉండి ప్రభా, మీరే మీ సహాయం అనుగ్రహించమని అడుగుతుంటుంది. నైనా అంత్య దినాల్లో ఉంచినాము, రాకడ సమయంలో ఉంచినాము. ఏ నిమిషం ఏమవుతుందో మాకైతే తెలియదు కానీ ప్రభా, మీ రాకడ కొరకు నేను తగిన సిద్ధపాటు కలిగి జీవించే కృపను మనం దయచేయండి. మీరే మాకు తోడుగా ఉండండి.
అన్ని విషయాల్లో మీ సహాయం కొరకునైనా నీ వైపు చూస్తూనైనా విశ్వాసంలో ముందు కొనసాగి కృపను మా ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. నేను బిడ్డలందరినీ నేను మీ చేతులకు అప్పగిస్తున్నాను. బిడ్డలనైనా నీ వాక్యం చేత వెలిగించండి ప్రభు. క్రీస్తుని మన మీద స్థిరపరచండి ప్రభు. దుష్టి యొక్క కంటి నుంచి బిడ్డలు మీరు తప్పించండి. ఈ పరిశుద్ధాత్మతో నింపి ప్రభు నీకు ఇష్టమైన మార్గంలో బిడ్డలు మీరు నడిపించి బిడ్డల జీవితం ద్వారా మీరే మహిమ ప్రభావం పొందుకుంటున్నామని యేసయ్య పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన వేయించడం పరమ తండ్రి.